కార్డులు లేవు, మా చేర్పులు లేవు. కొత్త రేషన్ కార్డులకు మోక్షం ఎప్పుడో 4 ఏళ్ళుగా వేల మంది పడిగాపులు, కొత్త ప్రభుత్వం పైనే ఆశలు. సో మొత్తం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి. రేషన్ కార్డు అందని ద్రాక్షగా మారింది. దరఖాస్తు చేయడం, ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం, ఆపై కార్యాలయాల చుట్టూ తిరగడం, ఇదే జరుగుతుందన్నమాట ప్రజెంట్ తెలంగాణలోని. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏళ్ళుగా రేషన్కి అయితే దూరం అవుతూ ఉన్నారు. అసలు ప్రక్రియ అయితే ముఖ్యంగా మీ సేవా కేంద్రాల ద్వారా లబ్ధిదారులు ఇక్కడ అర్జీదారులు దరఖాస్తు చేసుకోక వాటికి సంబంధించి ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుడైతే తహసీల్దార్కి అయితే నివేదిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000 మించకూడదు. పట్టణాల్లో 2 లక్షలు మించకూడదు అన్నమాట సంవత్సరానికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆధార్ కార్డులు అర్హులు అనమాట. కుటుంబంలో సభ్యులందరూ కూడా జిరాక్స్ల పత్రాలు అయితే సమర్పించారు, అన్నీ చేస్తారు. కానీ రేషన్ కార్డులు అయితే రాలేదు. రేషన్ కార్డులు రానందుకు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా పరిస్థితి ఏంటని అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం అయితే మారింది. ఇప్పుడు ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పింది. సో తొందరలో దీనికి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.